కు స్వాగతం. నా పేరు ఉమా. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా పుట్టినరోజు వేడుకలు. కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన. వేంపల్లి పాపాగ్నిలో దిగి వినూత్న నిరసన. విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ ఆందోళన. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై బీజేపీ నేత నాగోతు రమేష్ నాయుడు ఫైర్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రతి వైకాపా నాయకుడు కార్యకర్త సేవా కార్యక్రమాల వైపు నడిచి అనాథలను ఆదుకోవాలని జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఏపీఐఐసి డైరెక్టర్ చంద్రబాబు రెడ్డిలు పేర్కొన్నారు. సీఎం జగన్ రెడ్డి 52వ పుట్టినరోజు సందర్భంగా గురువారం వైకాపా పార్టీ కార్యాలయంలో ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ షబ్బీర్ వలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 52 కేజీల కేక్ను జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, ఏపీఐఐసి డైరెక్టర్ చంద్రబాబు రెడ్డి, సివిల్ సప్లై డైరెక్టర్ షబ్బీర్ వలి, ఎంపీపీ లక్ష్మీ గాయత్రులు కట్ చేసి సంబరాలు చేపట్టారు. అలాగే స్థానిక 4 రోడ్ల కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద హౌస్ డైరెక్టర్ మునీర్ ఆధ్వర్యంలో కూడా కేక్ కట్ చేసి ప్రజలందరికీ కేక్ పంపిణీ చేశారు. అలాగే నాగమ్మ నగర్లో ఉన్న మదర్ తెరిసా అనాథ వృద్ధాశ్రమంలో, రాజీవ్ నగర్ కాలనీలోని మదర్ తెరిసా అనాథ వృద్ధాశ్రమంలోని 70 మంది అనాథ వృద్ధులకు అయ్యవారిపల్లి సర్పంచ్ రామగంగిరెడ్డి, లక్ష్మీపావని ఆధ్వర్యంలో బెడ్షీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలికాలంలో అనాథ వృద్ధులకు బెడ్షీట్లు పంపిణీ చేయడం సంతోషకరమని చెప్పారు. సీఎం జగన్ రెడ్డి పుట్టినరోజును ఎంత సంతోషంగా చేసుకుంటున్నారో అంతే ఉత్సాహంగా రాబో ఎన్నికల్లో ప్రతి వైకాపా కార్యకర్త నాయకులు మళ్లీ సీఎంగా జగన్ రెడ్డిని చేసుకునేందుకు పనిచేయాలని కోరారు. సీఎం జగన్ రెడ్డికి పుట్టినరోజు గిఫ్ట్గా వేంపల్లి మండలంలో మంచి మెజారిటీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు మటన్ బాబా, సాదక్వల్లి, భారతి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 51వ జన్మదినం సందర్భంగా పులివెందుల పట్టణంలోని బాగరాపురంలో గల వైఎస్ఆర్ ఆడిటోరియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని మున్సిపల్ ఇన్ఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు రక్తదానం చేసిన దాతలను అభినందించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ హాల్ గంగాధర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నపులతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. యువగలం పాదయాత్ర ముగింపు సభ విజయంతో అధికార పార్టీ వైకాపాలో భయం పుట్టుకుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొజ్జ తిరుమలేష్ అన్నారు. కేటీవీతో మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అని అందరూ డిసైడ్ అయిపోయారని, కడప నగరంలో మాధవికి వస్తున్నటువంటి ఆదరణ సాక్ష్యమని అన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ప్రజల యొక్క సమస్యలు వింటూ, అదేవిధంగా యువత యొక్క సమస్యలు వింటూ ఈ దినం చూసుకున్నట్లయితే 3000 కిలోమీటర్ల పైచిలకు కిలోమీటర్లు ఈరోజు పాదయాత్ర ద్వారా ప్రజల యొక్క కష్టాలు తెలుసుకునేసి నిన్నటి దినం నవశకం పేరిట ఆ యొక్క బహిరంగ సభ అయితే ఒక చారిత్రాత్మకంగా చెప్పుకోవచ్చు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జల వలరాజు మాట్లాడుతూ
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు నిధులు కేటాయించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు కొరవడుతున్నా పట్టించుకోవడం లేదని, ఇప్పటికే అద్దె భవనాలలోనే నడుస్తున్నాయని, 3 నెలలు గడుస్తున్నా మెనూ బిల్లులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జిల్లాలో పలుచోట్ల పాలిటెక్నికల్ కళాశాలలకు శంకుస్థాపన, రాళ్లు వేశారు తప్ప నిధులను కేటాయించి ప్రారంభించిన పాపాన పోలేదని, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో నిధులు లేకుండా విద్యార్థుల దైనందిన జీవితం కొట్టుమిట్టాడుతూ ఉన్న పాలకులు మాత్రం ఆకాశాన్ని అంటే ఆర్భాటపు ప్రచారాలకు మాత్రం పెద్దపీట వేస్తున్నారని, జిల్లాలో డిగ్రీ కళాశాలలు పరిస్థితి కడుదయంగా ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య నగర అధ్యక్ష కార్యదర్శులు బి అరుణ్ కుమార్, కె శివశంకర్, ఎల్ చంద్ర, రవితేజ, నాయకులు పీటర్ ప్రేమ్ కుమార్, లీలా, కృష్ణ, లక్ష్మీనారాయణ, బన్నీ, అకిరానంద్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. సరిగా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా జీవో నెంబర్ 77తో ఉన్నత విద్యకు ఉరితాళ్ళు బిగించాడు. అంటే జగనన్న రాజశేఖర గారు ఆశయాలకు వారసులను ఓ పక్క చెప్తూనే ఇంకో పక్క మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. అదేవిధంగా ఒక డిఎస్సి కోసమే 20 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ పాలక ప్రభుత్వం విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏమాత్రం చొరవ చూపకుండా, వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించకుండా విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్మోహన్ రెడ్డి సర్కారుకు మా యొక్క పోరాటం చెంపబెట్టుగా మారుతుందని, అది పులివెందుల నుంచే మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొత్తానికి మరి మీరు ఇంకా ఏం చెప్పదలుచుకుంటున్నారన్న? జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన వైఖరి, అంతే మేకవన్య పులిలాగా తన యొక్క పాలక పక్షాలను తయారు చేశాడు. అందులో నిర్ద్వందంగా కనబడుతూనే ఉంది. ఓ పక్క విద్యార్థులు అయ్యో రామచంద్ర మాకు ఫీజులు రీంబర్స్మెంట్ చెల్లించాలి, వసతులు లేవు, కరువు అవుతున్నాయి, లేకపోతే ఉపాధ్యాయులే లేరని చెప్తున్నా కూడా ఆయన యొక్క ప్రభుత్వానికి, పాలక మండళ్లకు ఏమీ స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా ఎదురు దాడికి నెలకొనేటువంటి ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాలు కూడా కడప జిల్లాలోనే ఉన్నటువంటి నేపథ్యం కనపడతా ఉంది. విద్యార్థులు ధర్నాలు చేయొద్దంటా ఉన్నారు, విద్యార్థులు ర్యాలీలు చేయొద్దంటా ఉన్నారు, విద్యార్థులు మాట్లాడొద్దంటున్నారు. యూనివర్సిటీలకు వచ్చి మాట్లాడడం నేర్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మాట్లాడడం అంటే ఎట్లా? కాబట్టి అడాల్ఫ్ హిట్లర్ లాంటి నియంతలకే పోరాటం ద్వారా తప్పలేదు అపజయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీ యొక్క పాలక పక్షానికి తొందరలోనే నీ యొక్క బీటలు వారే ప్రమాదం ఉంది. ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, పులివెందుల నుంచి విద్యార్థి ఉద్యమం ద్వారా నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైంది. మొన్న చూశారు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏం జరిగిందో, గ్రాడ్యుయేట్లంతా ఇలాంటివన్నిటిని వేరేజ్ వేసుకొని నీ యొక్క ఇప్పటికైనా స్పష్టమైన వైఖరి ప్రకటించకపోతే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నీ యొక్క ప్రభుత్వాన్ని దించడానికి కంకణం కట్టుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేపడుతున్న ఆందోళనలు 10వ రోజు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లిలో బుధవారం ఉదయం 11:30 అంగన్వాడీ కార్యకర్తలు వేంపల్లి పాపాగ్ని నదిలో నిల్చుని వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. నీటిలో నిల్చుని తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాము రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్నామని, పని భారాన్ని తగ్గించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆ నీళ్ళలో లోతుగా నీళ్ళలో
6,000 మంది 54,000 ప్రాజెక్టుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పెద్ద ఎత్తున గత 10 రోజుల కాలంగా ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, 26,000 రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారము గ్రాట్యుటీని అమలు చేయాలని చెప్పి కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన నిన్న మొన్న వచ్చినటువంటిది కాదు. గత 4 సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనేక దఫాలుగా విజ్ఞప్తి చేయడం జరిగింది. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడ పల్లె పల్లె తిరుగుతూ ప్రజా సమస్యలపైన నాకు అవగాహన కలుగుతూ ఉందని చెప్పి ప్రకటించిన సందర్భంలోనే వారే చిలకల పలుకులు పలికి అంగన్వాడీ కార్యకర్తల జీవితాల్లో వెలుగులు నింపుతాను, తెలంగాణ గవర్నమెంట్ కంటే మన ప్రభుత్వం అదనంగా మీకు ఇచ్చి మీ యొక్క ముఖాల్లో చిరునవ్వు చూస్తానని చెప్పి ప్రకటించిన మాటలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయి మేము సమ్మెకి దిగితే వాలంటీర్లను అందరినీ, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులను మాకు కౌంటర్గా వారిని దించి కార్మిక వర్గంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. విభజించు పాలించనేటువంటి సూత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని మీరు ఈరోజు అమలు చేస్తున్నారంటే మీ యొక్క దుర్మార్గకరమైన వైఖరి ఏంటో అర్థమవుతా ఉంది. మరి మేము అడిగేటప్పటికీ మా దగ్గరకు వచ్చేటప్పటికి జీతాలకు డబ్బులు లేకుండా పోయిందా గవర్నమెంట్ దగ్గర? మరి మీరు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మొత్తం అందరికీ సంక్షేమ పథకాలకు నేను ఖర్చు పెడుతున్నా అని చెప్పేసి ప్రకటించారు. మరి ఆ సంక్షేమ పథకాల్లో మీ నవరత్నాలు అనేటువంటి మీ 9 రాళ్లలో ఒక్క రాయైనా అంగన్వాడీ కార్యకర్తలకు ఎక్కడైనా తగులుతుందా? వాళ్ళకు పెన్షన్ ఇస్తూ ఉన్నారా? లేకపోతే వారికి అమ్మఒడి వస్తూ ఉందా? లేదు ఇల్లు వస్తూ ఉందా? రేషన్ కార్డు వస్తూ ఉందా? ఏ ఒక్కటి ఇవ్వకుండా నువ్వు ఇచ్చే 11,500 అదేదో పెద్ద జీతం అయినట్టు, వాళ్ళంతా గజిటెడ్ ఆఫీసర్లు అయినట్టు మీరు ప్రకటించుకొని మీరు మురిచిపోతే సరిపోతుందా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఒకవైపున ఆందోళన జరుగుతూ ఉంటే ఇంకొక ఆయన అద్దె కోట వేసుకొని చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు నేను ఫుడ్ కమిషన్ చైర్మన్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేసుకొని ఇంటింటికి వాడవాడకు తిరుగుతా ఆయన గొప్పగా ప్రకటిస్తున్నాడు. నువ్వెందుకు తీసుకుంటావు స్వామి 5 లక్షల రూపాయలు? నువ్వేం చేసినావని, ఈ ప్రభుత్వానికి నువ్వేం ఊడబీకావని ఈ అంగన్వాడీ కార్యకర్తలు కష్టించి పనిచేసి బాలింతల తల్లులు చచ్చిపోకుండా కాపాడుతూ ఉన్నారు, పిల్లలు పురిటిలోనే చనిపోకుండా కాపాడుతూ ఉన్నారు, అంటు రోగాల బారిన పడకుండా వారిని చర్మ రోగాల నుంచి సంరక్షిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి శిశు మరణాలు 50 లక్షలు చనిపోతూ ఉంటే అలాంటి వాటి నుంచి రక్షిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ డిగ్రీలు కొలమానం అడిగా ముఖ్యమంత్రి పుట్టినరోజు అయిన డిసెంబర్ 21ని నమ్మక ద్రోహం దినంగా ప్రకటించడం సమంజసంగా ఉంటుందని కాంగ్రెస్ మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. గురువారం వేంపల్లి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారిని, అన్ని రంగాల వారిని, అన్ని వర్గాల వారిని నమ్మించి మోసగించాడన్నారు. రైతులను, కార్మికులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, విద్యార్థులను, యువతను, మహిళలను, మందుబాబులను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఇలా అందరినీ నమ్మించి మోసగించాడన్నారు. సమాజంలో అన్ని ప్రాంతాల వారిని, అన్ని రంగాల వారిని, అన్ని వర్గాల వారిని నమ్మించి మోసగించాడు. అటు రైతులు, రైతు కార్మికులు, ఇటు ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇటు విద్యార్థులు, యువకులు, యువత, అటు మహిళలు, ఇటు మందుబాబులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ విధంగా అందరినీ జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసగించాడు. ముఖ్యమంత్రి పుట్టినరోజైన ఈ రోజును నమ్మక ద్రోహ దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే సమంజసంగా ఉంటుంది. యూనివర్సిటీల కేంద్రంగా అన్ని మత ప్రచారం జరుగుతోందని, వాటిపై ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. హిందూ మతాన్ని కించపరిచేలా చిన్న వయసులోనే హిందూతత్వ వ్యతిరేక భావనను మెదుల్లోకి ఎక్కిస్తున్న యూనివర్సిటీ అధ్యాపకులను, సిబ్బందిని తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేయాలని, లేని ఎడల భారతీయ జనతా పార్టీ హిందూ సమాజము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుందని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల్ని హాస్టల్లో అందరినీ లోపరుచుకొని మతం మార్చేటువంటి ప్రయత్నం జరిగింది. అనంతరం పరిణామాలే ప్రీ క్రిస్మస్ అనేది 2 రోజుల ముందు కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నారు.
సహజంగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో తిరుపతిలో, దానికి ఇచ్చినటువంటి భూమి మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇచ్చినటువంటి భూమి. దానికి విశ్వవిద్యాలయాన్ని రన్ చేసేటువంటి క్రమంలో అవసరమైనటువంటి నిధుల్లో ఎంతో కొంత ఇతోధికమైనటువంటి సహాయము యూనివర్సిటీకి టీటీడీ ప్రతి ఏటా నిధులు ఇస్తూ ఉంటుంది. అలాంటి విశ్వవిద్యాలయంలో అన్యమత ప్రచారం చేయడం కానీ, మతాంతరీకరణ చేయడం కానీ, అలాగే మతపరమైనటువంటి కార్యక్రమాలు చేయడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ట్యాబ్ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తున్నదని, ఇది బోధనలో నవశకానికి నాందిగా చెప్పొచ్చని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి అన్నారు. గురువారం ఉదయం పాఠశాలలో 8వ తరగతి చదివే 87 మంది విద్యార్థులకు 2వ విడత ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైజూస్ పాఠాలు విద్యార్థుల పాలిట వరమని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడుగా భావిస్తున్నటువంటి విశ్వేశ్వరరెడ్డికి చెందిన సిద్ధిసాయి ఎలక్ట్రికల్స్ పై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 4 రోజులుగా జరుగుతున్న ఈ దాడులతో అటు రాజకీయ సర్కిల్లోనూ గందరగోళం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ దాడులు జరుగుతున్నాయనడంతో రాష్ట్ర ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఏదో చెడిందన్నటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ పై గతం నుంచి కూడా ప్రతిపక్షాలు అనేక విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.